వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి ఆ పార్టీ నేత లేదా ఆ పార్టీ కార్యకర్త బోరుగడ్డ అనిల్ అయితే ఇష్టం వచ్చినట్లుగా అందరినీ తిట్టడం, అంటే ఆయన పరిధి దాటి బూతులు తిట్టడం, ఆయన కులాం కార్డు వాడుకొని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా, అంటే వినడానికి కూడా పనికిరానటువంటి బూతులు, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ప్రధానమైనటువంటి చంద్రబాబు నాయుడిని, తర్వాత లోకేష్ని, అలాగే జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ని, మరికొంతమందిని విపరీతంగా అమ్మన బూతులు తిడుతూ, అసలు అవి వినడానికి ఒక కార్యకర్త కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఇలాంటి మాటలే మాట్లాడకూడదు. అలాంటి మాటలతో వాళ్ళందరినీ కూడా అవమానపరిచినటువంటి బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన బెయిల్ సంపాదించాడు. తర్వాత మా అమ్మగారికి బాగోలేదంటూ ఫేక్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేశాడు, మెడికల్ సర్టిఫికేట్. దీంతో ఇప్పుడు హైకోర్టు అయితే గట్టిగా ఇచ్చింది. దీన్ని పోలీసులు ఇది ఒక ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని బెయిల్ని పొడిగించమంటున్నాడు అంటూ కోర్టుకి చెప్పడంతో కోర్టు అయితే ఆ బెయిల్ని పొడిగించడానికి నిరాకరిస్తూ నిన్నైతే మంగళవారం షాక్ ఇచ్చింది. నువ్వు వెంటనే పోలీసులకి లొంగిపోయి జైలుకి వచ్చేసి, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు అలాగే తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వెంటనే ఇప్పుడు బోరుగడ్డ వచ్చి పోలీసులకైతే లొంగిపోయాడు.